ఒక ఈ ఉగ్రస్తంభం అనేది నిర్మాణం చేశాడు. ఆయన ప్రతిష్ట చేస్తాడు. అంటే నన్ను దేవుడు కూడా నన్ను మించిన ఉగ్రస్తంభంలో ఆయన నిర్మాణం చేశాడు వీరనేకేశ్వరుడు. ఆ ఉగ్రస్తంభం నుంచి అప్పుడు భక్త ప్రహ్లాదుడు హరిభక్తుడు అయితే ఆయనను ఎలాగంటే అలాగ హింసలు పెట్టి సముద్రంలో వేసి అక్కుపై నరికించిన కూడా ఆయన హరిభక్తి మానలేదు. అప్పుడు మానకున్నప్పుడు ఆయన అడిగాడు దేవుడు వీరనేకేశ్వరుడు, తండ్రి నీ హరి ఎందున్నాడంటే అందుగలడు ఇందు లేదు సందేహం గలదు, ఎందెంది ఎతికినా అందేగలడు అన్నాడు. అంటే మన ఆత్మను చూసిన ఆయన ఉంటాడు. ఆ ఉగ్రస్తంభం నుంచి ఆయన అప్పుడు వీరనేకేశ్వరుడు గదతో కొడితే ఆ ఉగ్రస్తంభం నుంచి ఉబ్బయించి ఆ ఉగ్రస్తంభం 2 స్తంభాలు కనిపిస్తాయి కదా, అట్లా ఒక స్తంభం పడిపోయింది, ఒక స్తంభం నిలువ ఉంది. ఆ వీరనేకేశ్వరుని గడపవాని కాల అవతల గడప యువతల కాలు పెట్టి సంహారం చేశాడు. ఇది వీరనేకేశ్వరుని సంహారం చేసిన జ్వాలానరసింహస్వామి. ఆ 47వ పీఠ వరకు ఇక్కడ తపస్సు చేస్తాడు. ఇది కాలశాప మండపం. అంటే మనం అక్కడ పైకి వచ్చిన తర్వాత ఇక్కడ రెస్టారెంట్ ఉంటుంది. అప్పుడు అక్కడ రూమ్స్ అన్నీ లేవు, ఇది ఒక్కటే ఉన్నది. ఇక్కడ ఇది కట్టించింది మన